హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను కటక్లో ఉన్నాను. ఇవాళ మనం కటక్ నుంచి పూరికి మెమూ ట్రైన్లో వెళ్తున్నాము. ఇదే మన మెమూ ట్రైన్, కటక్ పూరి మెమూ ట్రైన్. సో ఈ ట్రైన్కి నేను అన్నది ఫిజికల్ టికెట్ తీసుకున్నాను. టికెట్ కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ పడింది, 90 కిలోమీటర్స్. సో పదండి ట్రైన్ ఎక్కాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మనం కటక్ ప్లాట్ఫామ్ 4లో ఉన్నాము. నేను స్టేషన్ పెద్దగా ఎందుకు చూపించలేదంటే కనుక స్టేషన్ అంతా కన్స్ట్రక్షన్లో ఉంది, రెనోవేషన్లో ఉంది. సో మనం అనేది కటక్ నుంచి బయలుదేరిపోయాము ప్లాట్ఫామ్ 4 నుంచి. సో మళ్ళీ కటక్ తొందరలోనే కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్ కటక్. సో ఇది ట్రైన్ వచ్చి ఇంటీరియర్స్ మెమూది చాలా డిఫరెంట్గా ఉంది మన దానికన్నా. దీనికి వాష్రూమ్ కూడా ఉంది దీంట్ లోపల, చాలా బాగుంది నీట్గా. కటక్ కోడ్ వచ్చేసరికి సిటీసీ. నేను ఇందాక చెప్పినట్టు నా ట్రైన్కి వచ్చి 25 రూపీస్ ఛార్జెస్ పడింది ఫర్ 90 కిలోమీటర్స్. మనం మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ కత్జోరీకి వచ్చాము. ఈ ట్రైన్ ఇక్కడ 1 మినిట్ ఆగుతుంది. సో కత్జోరీ నుంచి మనం బయలుదేరిపోయాము. సో కటక్ నుంచి పూరికి వెళ్ళడానికి చాలా ఎక్స్ప్రెస్ ట్రైన్లు చాలా ఉన్నాయి. కాకపోతే నేను అన్నది ఈ మెమూ ట్రైన్ చేసుకున్నాను, ఎందుకంటే మెమూ ట్రైన్ బాగుంటుంది కాబట్టి. సో అందుకే మెమూ ట్రైన్ తీసుకున్నాను. కటక్ అన్నది 2 రివర్స్ మధ్యలో ఉంటుంది. అటు పక్క వచ్చేసరికి మహానది, ఇంకొక రివర్ వచ్చి ఇది. సో ఈ 2 రివర్స్ మధ్యలో కటక్ ఉంటుంది. సో మహానది రివర్ అనేది నేను మీకు చూపించలేకపోయాను, ఎందుకంటే నేను అక్కడ జర్నీ చేయట్లేదు కాబట్టి. సో ఇది ఒక రివర్. ఈ రివర్ దాటాక మనకు కటక్ స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్ దాటిన తర్వాత మళ్ళీ మహానది రివర్ వస్తుంది. మహానది రివర్ చాలా ఫేమస్. ఈసారి ఎప్పుడైనా ఇంకా లాంగ్ జర్నీ టువర్డ్స్ ఖడగ్పూర్ కానీ హౌరా కానీ చేస్తే కనుక నేను ఖచ్చితంగా మహానది రివర్ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో యా, మీలో ఎంతమంది కటక్ వైపు జర్నీ చేశారు, ఎంతమందికి మహానది రివర్ తెలుసో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనం మన సెకండ్ స్టేషన్ గోపాల్పూర్ బాలిగూడ PH అంట. ఆ స్టేషన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ కూడా ఈ ట్రైన్కి కేవలం 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది. వన్ మినిట్ స్టాప్ తర్వాత మనం అనేది బయలుదేరిపోయాము గోపాల్పూర్ నుంచి. ఇది ఇంకొక రివర్, దీని పేరు కూడా నాకు ఐడియా లేదు, సారీ. ఇక్కడ రివర్స్లో కనీసం కొద్దిగా వాటర్ అనే కనిపిస్తుంది. మన సైడ్ అయితే అసలు ఏం వాటరే కనిపించట్లేదు, బట్ ఇక్కడ కొద్దిగా లైట్గా వాటర్ అనేది కనిపిస్తుంది. సో నాకు అదైతే బాగా నచ్చింది. ఇంకా చాలా ట్రైన్ బ్లాగ్స్ మీ ముందుకు రాబోతున్నాయి, చూస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. ఛానల్ ఎవరిని ఉంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది, అండ్ ఇంకా మంచి బ్లాగ్స్ అనేది చేస్తాను.
సమ్మర్ వచ్చేసింది, ఎండలు అనేది చాలా అంటే చాలా ఉన్నాయి. సో మీరు కనుక ఎక్కడైనా ట్రావెల్ చేస్తుంటే కనుక సేఫ్టీ తీసుకోండి. లైక్ వాటర్ బాటిల్స్ క్యారీ చేయటం, వాటర్ క్యారీ చేసుకోవటం ఇవన్నీ చేసుకోండి. ఎందుకంటే హీట్ అనేది చాలా ఉంది అండ్ ఇబ్బంది పడకూడదని మళ్ళీ చెప్తున్నాను. సో మన ట్రైన్ చూస్తున్నారు కదా, మంచి కర్వ్తో వెళ్తుంది. సో నేను అన్నది ఈ మెమో ట్రైన్ చేయడానికి ఓన్లీ కారణం ఏంటంటే నాకు ఈ మెమో క్యూట్గా అనిపించింది కాంబినేషన్తో పాటు. సో ఆ మోర్ రైట్ సైడ్ మీకు రైట్ సైడ్ ఆ ట్రాక్ కనిపిస్తుంది చూసారు కదా, ఆ పైన రైట్ సైడ్ అనేది అది వచ్చేసరికి ఒక రూట్ లైక్ టువర్డ్స్ కటక్ టచ్ కాకుండా వేరే రూట్కి వెళ్ళే రూట్ జంక్షన్ అనమాట. అందుకే బారంగానే మనం వచ్చే నెక్స్ట్ స్టేషన్ని బారంగ్ జంక్షన్ అంటారు. బారంగ్ జంక్షన్ సో మనం అన్నది బారంగ్ జంక్షన్కి రీచ్ అయిపోయాం. బారంగ్ జంక్షన్ అనే కాదు, ఇక్కడ నుంచి ఒక ఫేమస్ జూ ఉంటుంది, నందన్ క్యానన్ జూ అని అంటారు. అది చాలా అంటే చాలా పెద్ద జూ. సో ఎవరైనా ఆ జూకి వెళ్ళాలనుకుంటే కనుక ఇక్కడ బారంగ్లో దిగాల్సి వస్తుంది. కానీ బారంగ్లో ఎక్స్ప్రెస్లో మార్గం. సో మీరు ఐదర్ భువనేశ్వర్లో దిగి అయినా లేదా కటక్లో దిగి అయినా ఒక మెమూ ట్రైన్ అంటే ప్యాసింజర్ ట్రైన్ ఏదైనా పట్టుకుంటేనే మీరు బారంగ్ జంక్షన్కి రీచ్ అవ్వగలుగుతారు. స్టేషన్ బయటకు వెళ్ళంగానే మీకు చాలా సర్వీస్ ఆటోస్ అన్నీ దొరుకుతాయి. సీదా తీసుకెళ్ళి మిమ్మల్ని స్ట్రైట్గా తీసుకెళ్ళి మిమ్మల్ని జూ దగ్గర వదిలేస్తారు. సో మనం బారంగ్లో 2 మినిట్స్ ఆగిన తర్వాత బారంగ్ నుంచి బయలుదేరిపోయాము. సో బారంగ్ దాటిన తర్వాత మనం భువనేశ్వర్ న్యూ అనే స్టేషన్కి వచ్చాము. ఇది భువనేశ్వర్కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్స్ కింద అని అనుకోవచ్చు, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. సో భువనేశ్వర్ న్యూ ప్లాట్ఫామ్ అటుపక్క వచ్చింది. సో మనం భువనేశ్వర్ న్యూ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము. సో మనకి కటక్కి వెళ్ళే మెమూ ట్రైన్ మనకి క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అదో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మెమూ ట్రైన్, ఇదొక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మెమూ ట్రైన్. చూడొచ్చు మీరు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్నీ కడుతున్నారు భువనేశ్వర్ అవుట్స్కట్స్లో. మనం వచ్చేసరికి మనం అన్నది పటియా పిహెచ్ స్టేషన్కి చేరుకున్నాము. ఇక్కడ కూడా మనకి కేవలం 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది. పటియా పిహెచ్ దగ్గర మనకు వచ్చేసరికి వ్యాప్ 7తో భువనేశ్వర్ న్యూ ఢిల్లీ తేజస్ ఎక్స్ప్రెస్ ఉంది. సో ఇది వచ్చేసరికి ఫుల్లీ తేజస్ ఎక్స్ప్రెస్ డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఉంటాయి, ఆటోమేటిక్గా మనం ఓపెన్ చేయలేము లైక్ మన వందే భారత్ లాగా. సో భువనేశ్వర్ ఢిల్లీ తేజస్ రాజధాని అంటారు. ఎప్పుడైనా ఈ ట్రైన్లో బ్లాగ్ చేస్తా ఖచ్చితంగా. నాకు కనుక 2000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయితే కనుక నేను ఫస్ట్ రాజధాని బ్లాగ్ అన్నది భువనేశ్వర్ న్యూఢిల్లీ ఈ తేజస్ రాజధానిలో ఖచ్చితంగా చేస్తాను. 2000 సబ్స్క్రైబర్స్ అయితే షూర్గా మీకు ఆ జర్నీ ఎట్లా ఉంటుందో, ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. సో తొందరగా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా కొత్త కొత్త బ్లాగ్స్ వస్తాయి. నేను ఇప్పుడు దాకా రాజధానీస్, దొరంతో, శతాబ్దీస్ ఇట్లాంటివి ఏం చేయలేదు. ఇంకా ముందు ముందు చేయబోతాను. నేను ప్రీమియం ట్రైన్స్ కూడా చాలా చేయాల్సినవి ఉన్నాయి, చేస్తాను. సో దానికి మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా కావాలా. సో దానికోసం మీరంతా నన్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో అతి తొందరలోనే 2000 సబ్స్క్రైబర్స్ అయితే తేజస్ రాజధానిలో నేను అన్నది జర్నీ చేస్తాను అని మీకు ప్రామిస్ చేస్తున్నాను. చూద్దాం 2000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు లోపల అవుతారు అన్నది. భువనేశ్వర్ అవుట్ సైడ్ వ్యూ. మనం అన్నది మంచేశ్వర్ స్టేషన్కి రీచ్ అయ్యాము. సో మంచేశ్వర్ స్టేషన్లో కూడా మన ట్రైన్కి కేవలం 1 మినిట్ స్టాప్ మాత్రమే ఉంటుంది. మంచేశ్వర్ దాటిన తర్వాత మనం అన్నది టువర్డ్స్ భువనేశ్వర్ వెళ్ళిపోతాం. అదిగోండి భువనేశ్వర్ ముంబై సిఎస్ఎంటి కోనార్క్ ఎక్స్ప్రెస్ మనకి మంచేశ్వర్లో సైడింగ్లో ఉంది. సో కోనార్క్ ఎక్స్ప్రెస్ డైలీ 3 o'clockకి 3:20కి భువనేశ్వర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని ఇక్కడ సైడింగ్లో పెట్టారు. సో కోనార్క్ ఎక్స్ప్రెస్లో కూడా మనం ఎప్పుడైనా ఎండ్ టు ఎండ్ జర్నీ చేద్దాము ఖచ్చితంగా. సో చాలా ట్రైన్స్ ఉన్నాయి కవర్ చేయడానికి.
నేను మ్యాక్సిమం ఫుల్ ఎండ్ టు ఎండ్ జర్నీస్ చేయడానికి ఇష్టపడతాను. సో అందుకని టైం చూసుకొని ప్లాన్ చేస్తున్నాను. సో మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చుతాయని అనుకుంటున్నాను. సో మనం అన్నది భువనేశ్వర్ స్టేషన్కి రీచ్ అయ్యాము. భువనేశ్వర్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి BBS. సో భువనేశ్వర్లో ఈ ట్రైన్కి కేవలం 5 minutes స్టాప్ మాత్రమే ఉంటుంది భువనేశ్వర్ స్టేషన్లో. అండ్ మధ్యలో చాలా చిన్న చిన్న స్టేషన్స్ భువనేశ్వర్ దాటాక కూడా వస్తాయి. తర్వాత ఖుర్దా రోడ్కి వెళ్తాం. ఖుర్దా రోడ్ నుంచి మనం అనేది పూరికి డైవర్షన్ తీసుకుంటాము. సో వెల్కమ్ టు భువనేశ్వర్. భువనేశ్వర్ స్టేషన్ అనేది మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ రెనోవేషన్లో ఉందండి. సో భువనేశ్వర్లో మనం 5 minutes ఆగిన తర్వాత భువనేశ్వర్ నుంచి బయలుదేరిపోయాము. మనది ఈ ట్రైన్ డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. పూరికి చాలా లోకల్ ట్రైన్స్ ఉంటాయి, అట్లాగా మీరు తీసుకుని వెళ్ళచ్చు. మనం లింగరాజ్ టెంపుల్ రోడ్ నుంచి స్టార్ట్ అయిపోయామండి. లింగరాజ్ టెంపుల్ రోడ్ మనకి భువనేశ్వర్ దాటిన తర్వాత ఫస్ట్ స్టాప్. అదే పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి పక్కన. సో అది వచ్చేసరికి మనకి ఏ ట్రైనో తెలియదు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది రికార్డ్ చేసే లోపల. మనం ఖుర్దా రోడ్కి అవుటర్లో ఉన్నాము. ఖుర్దా రోడ్ అవుటర్లో ఉన్నాము. సో అది ఖుర్దా రోడ్ క్యాబిన్. మనం ఖుర్దా రోడ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఎదురుకుండా వ్యాప్ 7తో సికింద్రాబాద్ హౌరా ఫలక్నామా ఎక్స్ప్రెస్ మనని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. నేను మొన్న హౌడా నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ఫలక్నామా ఎక్స్ప్రెస్ బ్లాగ్ చేశాను. అంటే కంప్లీట్ బ్లాగ్ కాదండి, లైక్ విజయవాడ నుంచి సికింద్రాబాద్ దాకా చేశాను. ఆ బ్లాగ్ మన ఛానల్లో లైవ్ ఉంది. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఎప్పుడైనా ఈ ట్రైన్ది కూడా ఫుల్ జర్నీ అనేది నేను ఖచ్చితంగా చేస్తాను. ఫ్రమ్ హౌడా టు సికింద్రాబాద్ అయినా లేదా సికింద్రాబాద్ టు హౌడా అయినా సరే. నాకైతే ఈ ట్రైన్లో 3rd AC ఎకానమీలో చేశాను. జర్నీ అయితే బాగుండే, కంఫర్ట్గా ఉండే. అండ్ ట్రైన్ కూడా సికింద్రాబాద్కి రైట్ టైం పంచువాలిటీలో వెళ్ళింది. ఆ బ్లాగ్ ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి, మన ఛానల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఖుర్దా రోడ్కి రీచ్ అయ్యాం. ఖుర్దా రోడ్ అనేది ఒక జంక్షన్ పాయింట్ అండి. ఎందుకంటే ఒకవైపు పూరికి వెళ్తాము, ఇంకోవైపు వచ్చేసరికి టువర్డ్స్ విశాఖపట్నం అంటే బరంపూర్ పలాస మీదుగా విశాఖపట్నం వెళ్తాము. అందుకని ఖుర్దా రోడ్ని జంక్షన్ అంటారు. సో నేను ఆ జంక్షన్ పాయింట్ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఖుర్దా రోడ్లో మన ట్రైన్కి 5 minutes స్టాప్ ఉంటుంది. ఫైవ్ మినిట్స్ స్టాప్ తర్వాత మనం అనేది ఖుర్దా రోడ్ నుంచి స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు మనం పూరి వైపు డైవర్షన్ తీసుకుంటాము. నేను ఆ డైవర్షన్ పాయింట్ మీకు చూపిస్తాను. సో ఆ రైట్ సైడ్ స్ట్రైట్కి వెళ్తాను చూసారా, అది విశాఖపట్నం వైపు వెళ్ళే రూటు. సో మనం అన్నది లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాము చూసారా, ఇది వచ్చేసరికి పూరికి వెళ్ళే రూటు. సో ఖుర్దా రోడ్ నుంచి పూరి వచ్చేసరికి 44 kilometers ఉంటుందండి. సో చూద్దాం, మనకి ఇప్పుడు దాకా అయితే ట్రైన్ బాగానే వెళ్తుంది. ఇక్కడ నుంచి ఎంతసేపు పడుతుంది అనేది మనం చూద్దాము. ఖుర్దా రోడ్ నుంచి పూరికి వెళ్ళే సైడ్ గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే కేరళ వైబ్స్ కనిపించాయి. మీరు ఎప్పుడైనా ఎటువైపు ట్రావెల్ చేస్తే కనుక మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో పూరి అన్నది ఖుర్దా రోడ్ నుంచి 44 kilometers అని చెప్పా కదా. మనకు ఆపోజిట్లో ఏమైనా ట్రైన్స్ క్రాస్ అవుతాయా లేదా అనేది చూద్దాము. ధౌలి ఎక్స్ప్రెస్, పూరి హౌరా ధౌలి ఎక్స్ప్రెస్ అన్నది మళ్ళీ క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది పూరి నుంచి హౌరాకి హై స్పీడ్ యాక్షన్తో. పూరి షాలిమార్ ధౌలి ఎక్స్ప్రెస్.
దేలాంగ్ స్టేషన్లో ఆగి మనం అన్నది బయలుదేరిపోయాం దేలాంగ్ స్టేషన్ నుంచి. మనం ఇంకో చిన్న స్టేషన్కి వచ్చాం. అటుపక్క సైడింగ్లో పూరి నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ అన్నీ పెట్టారు సైడింగ్లో, మీరు చూడొచ్చు. సో ఇక్కడ కూడా మన ట్రైన్కి కేవలం 1 minute స్టాప్ మాత్రమే ఉంటుంది. ఆ 1 minute స్టాప్ తర్వాత మనం బయలుదేరిపోతాం. నందన్ క్యానన్ ఎక్స్ప్రెస్ వ్యాప్ 4తో పూరి ఆనంద్ విహార్ టెర్మినస్ వెళ్ళే నందన్ క్యానన్ ఎక్స్ప్రెస్ వస్తుంది. ఆ డీజిల్ లోకో చూసారు ఎంత డిఫరెంట్, ఎలక్ట్రిక్ లోకో చూసారు ఎంత డిఫరెంట్గా ఉందో. సారీ డీజిల్ అన్నందుకు. సో నందన్ క్యానన్ ఎక్స్ప్రెస్ ఇది వచ్చేసరికి పూరి నుంచి ఆనంద్ విహార్ టెర్మినస్, ఢిల్లీలో వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్స్, అక్కడికి వెళ్తుంది. ఇది ఒక డైలీ రన్నింగ్ ట్రైన్. సో మన పూరి దగ్గర అవుటర్లో నందన్ క్యానన్ ఎక్స్ప్రెస్ క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ బ్లాగ్ ఎవరైనా ఒరిస్సా పూరి నుంచి చూసేటోళ్ళు ఉంటే కనుక, మీలో ఎవరైనా కనుక ఈ ట్రైన్ జర్నీ ట్రావెల్ చేస్తుంటే ఈ నందన్ క్యానన్ ఎక్స్ప్రెస్లో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా మిస్ కాకుండా. చెప్పా కదా చాలా ట్రైన్స్ అంటే చాలా ట్రైన్స్ కవర్ చేయాలని, ఖచ్చితంగా కవర్ చేస్తానని నాకు ఒక కోరిక, ఇండియాలో ఉన్న అన్ని ట్రైన్స్ ట్రావెల్ చేయాలని చెప్పి. సో మొన్న అనేసరికి ఒక స్టేషన్లో ఆపేశారు సైడింగ్లో. అటుపక్క పూరికి వెళ్ళే ఏదో ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ వెళ్ళిన తర్వాత మన ట్రైన్ పంపిస్తారనుకుంటా. మనం ఈ స్టేషన్లో ఆల్మోస్ట్ ఒక 25 minutes నుంచి వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇది మేము ట్రైన్ అయినా కానీ ఈ ట్రైన్లో మనకి కీరాలు, మసాలాలు, లైక్ శనగలు, ఆఖరి కొబ్బరి బొండాలు కూడా అమ్ముతున్నారండి. సో మనకి ఫుడ్కి ఎటువంటి ఈ ట్రైన్లో ప్రాబ్లం ఉండదు. ఇది మేము ట్రైన్ అయినా సరే అన్నీ దొరుకుతున్నాయి. అండ్ ఒరిస్సాలో మీకు ఇట్లాంటి అడ్వాంటేజ్ ఒకటి ఉంది. మనకి జనరల్గా మేము ట్రైన్లో అన్నీ ఎక్కువ దొరకవు, కానీ ఇక్కడైతే అన్నీ అంటే అన్నీ దొరుకుతున్నాయి. సో తినచ్చు మీరు హ్యాపీగా. కాకపోతే వాటర్ అవి క్యారీ చేసుకోండి, అవి కూడా దొరుకుతున్నాయి కానీ క్యారీ చేసుకోమని నేను మీకు సజెషన్ ఇస్తాను. ఈ రూట్ మొత్తం ఇట్లాగే ప్లెయిన్గా ఉంటుంది, లేదంటే ఫారెస్ట్గా ఉంటుంది చెట్లతో. రూట్ డిఫరెంట్గా ఉంది. సో పూరి జగన్నాథ్ టెంపుల్కి ఎంతమంది వెళ్ళారు, వెళ్తే దర్శనం ఎట్లా జరుగుతుంది ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వెళ్దాం అనుకుంటున్నాను, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇందాకంతా ప్లెయిన్ చూసారు కదా, ఇప్పుడు చూడండి మళ్ళీ అన్ని కొబ్బరి చెట్లు వచ్చేసాయి. అదిగో నుంచి పూరి నుంచి కటక్కి వెళ్ళే మళ్ళీ ఇంకొక మెమూ ట్రైన్ మనం క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇటుపక్క పూరి, కటక్, భువనేశ్వర్, పూరి ఖుర్దా రోడ్ ఇట్లా చాలా అంటే చాలా మెమూ ట్రైన్స్ అన్నది రెగ్యులర్గా అప్ అండ్ డౌన్ సర్వీసెస్ చేస్తూ ఉంటాయి. సో టికెట్స్ కూడా చాలా ఈజీగా దొరుకుతాయి అండ్ రేట్ కూడా చాలా తక్కువ. కాకపోతే కొద్దిగా టైం టేకింగ్. సో ఎక్స్ప్రెస్లో వస్తే కనుక మన సైడ్లో పడేస్తారు, అంతేగాని మిగతా అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైనా
మీకు ట్రైన్ టికెట్స్ డైరెక్ట్గా దొరకలేదు అనుకోండి పూరికి, మీరు ఇట్లా ఖుర్దా రోడ్లో దిగి మెమూ ట్రైన్స్ ఎక్కి పూరికి వచ్చేయచ్చు. ఓ 1.5 అవర్లో మీరు రీచ్ అయిపోతారు పూరికి. మనం ఆల్మోస్ట్ పూరి అవుటర్కి రీచ్ అయిపోయాము. పూరి అవుటర్లో మనకి పూరి తిరుపతి అండ్ తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ అన్నది సైడింగ్లో ఉంది. ఈ ట్రైన్ నేను యాక్చువల్గా మీకు చేశాను, లైక్ విజయవాడ నుంచి తిరుపతి దాకా. సో వ్లాగ్లో ఉంది చూడండి. ఎప్పుడైనా కూడా ఫుల్ వ్లాగ్ మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మీకు ఆ వ్లాగ్ నచ్చినట్టయితే కనుక చెప్పండి. ఇంకేమైనా నేను వ్లాగింగ్లో చేంజెస్ చేయాలి అనుకుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో దట్ నేను చూసి ఇంప్రూవ్ చేసుకుంటాను. వ్లాగ్స్ అయితే చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ నేను ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేయడానికి చాలా అంటే చాలా ప్రయత్నిస్తాను. అటుపక్క చూసారా మొత్తం ఎలక్ట్రిక్ లోకో షెడ్ లాగా ఎన్ని ఇంజిన్స్ ఉన్నాయో. వ్యాప్ 9 ఉంది, వ్యాగ్ 7 ఉంది. సో మనం అనేది పూరి ప్లాట్ఫామ్ నెంబర్ 6కి రీచ్ అయిపోయాము. వెల్కమ్ టు పూరి అండ్ పూరి స్టేషన్ కోడ్ వచ్చేసరికి PURI. ఓవరాల్గా ఈ ట్రైన్ నాకు కటక్ నుంచి పూరికి 3.5 అవర్స్ తీసుకుంది 90 కిలోమీటర్స్ కవర్ చేయడానికి. బట్ బాగానే ఉంది. నేనైతే రేటింగ్ బాగానే ఇస్తాను. ఫుడ్కి కానీ వాటికి కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అండ్ కొద్దిగా ఎక్స్ప్రెస్ల మూలన మన ట్రైన్ డిలే చేయడం జరిగింది. లేదంటే బాగానే ఉంది. పూరి వచ్చేసరికి ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్ అండి, గుర్తుపెట్టుకోండి. సో మనం దిగిన తర్వాత ముందు దాకా నడుచుకుంటూ వెళ్ళాలా. సో ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్లీ పూరి ప్లాట్ఫామ్ 6కి మనం రీచ్ అయ్యాము ఈ మెమూ ట్రైన్లో కటక్ నుంచి. జర్నీ అయితే బాగానే ఉంది కానీ టైం ఎక్కువ పడుతుంది. సో ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తాం. మరి కొత్త బ్లాగ్తో కలుద్దాం. అంటే బాయ్.